ఇప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు. నిన్న నూజివీడు నియోజకవర్గంలో జరిగిన మాదిగల ఆత్మీయ కలయిక భారీ బహిరంగ సభలో నూజివీడు పురవీధుల్లో కృష్ణన్న అభిమానుల ర్యాలీ. ఈ సమావేశంలో ప్రసంగిస్తున్న మందాకృష్ణ మాదిగ. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాదిగల ముద్దుబిడ్డ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున మనస్ఫూర్తిగా విషయం వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ జరుగుతూనే మాదిగలకు మిగతా కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతోటే ఆ రోజు ఉద్యమం మొదలైంది. దానికి మరో సాక్ష్యంగా ఈ తెలుగు నేల మీదనే బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఈ తెలుగు నేల మీదనే బీసీలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ జనాలు గల మాదిగలకు, ఇతర వెల్లి ప్రజలకు, ఇతర దళిత కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది. కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది.